సరే బెండ మొక్కలు అయితే పెట్టుకోండి, మంచి సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఈ ఆకుకూరలు, ఈ బెండకాయలు, గోరుచిక్కుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి డైలీ వచ్చేస్తాయి ఈ హార్వెస్టింగ్కి. చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఏదైనా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ రావాలంటే ఆ మొక్కలు కూడా గ్రోతింగ్ బాగుండాలి, వెజిటేబుల్స్ కూడా మనకు అలాగే ఇవ్వాలి. సో అలా ఇస్తేనే కదండి మనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేది. నాకైతే మంచిగా అనిపిస్తుంది నా గార్డెన్లో. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చాలా మటుకి వీడియో తీయను, ఎందుకంటే శిల్ప ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో తను ఉన్నప్పుడు అయితే ఫుల్ వీడియో తీస్తాను, లేదంటేనా నాకు నేను కోసేసుకుని అలాగా ఒక్కొక్కటి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఒక్కొక్కటి అయితే అస్సలు అవ్వదండి. ఫైనల్గా అయితే చూసారు కదా, బెండకాయలు కూడా ఎంత బాగా వచ్చేస్తున్నాయో, డే విడిచి డేకి వచ్చేస్తున్నాయండి బెండకాయలు. ఇలా ఫ్రెష్ కాయలు కోసుకుని అలా వండుకుంటే సూపర్ ఉంటాయండి. నేనైతే ఇంటికి మర్చిపోయానండి చెప్పడం, ఈ బెండకాయలతో ఒక వింత కర్రీ చేయడం అయితే చేశాను. అది ఎలాగనుకుంటున్నారు